హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. చుక్క నూనె లేకుండా, ఇడ్లీ పాత్ర లేకుండా ఇడ్లీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. రాగులలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రాగులు 1 కప్, ఇడ్లీ రైస్ 1/2 కప్, మందంగా ఉండే అటుకులు 1/4 కప్, మినప్పప్పు 1/2 కప్, మెంతులు 1 టేబుల్ స్పూన్. దోశలు చేసుకునేటప్పుడు మినప్పప్పు డబ్బాలో ఇలా చిన్న డబ్బాలో మెంతులు వేసి పెట్టుకున్నట్లయితే మనం దోశకు పోసేటప్పుడు మర్చిపోకుండా మెంతులు వేస్తాము. మెంతులు వేయడం వల్ల దోశలు బాగా వస్తాయి. మినప్పప్పు 1/2 కప్, రాగులు 1 కప్, ఇడ్లీ రైస్ 1/2 కప్. ఇడ్లీ రైస్ లేని వాళ్ళు నార్మల్ రైసే 1/2 కప్ తీసుకోండి. మెంతులు 1 టేబుల్ స్పూన్. వీటన్నింటిని ఓసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం. సిరిధాన్యాలలో మట్టి బాగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని కనీసం 6 గంటలు నానబెట్టుకోవాలి. 1/4 కప్ మందం అటుకులు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకున్న వాటిని మిక్సీ చేసుకునేటప్పుడు మాత్రమే అటుకులు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. 6 గంటలు ముందుగా నానబెట్టిన వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఒక మిక్సీ జార్ను తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్నవి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మిగిలిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని అటుకులలో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని అటుకులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు చల్లటి నీళ్ళు కొద్దిగా పోసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని బౌల్లోకి వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒకసారి చేత్తో అంతా బాగా కలుపుకొని మూత మూసి ఫర్మెంటేషన్ కోసం 8 గంటలు పక్కన పెడదాం. 8 గంటల తర్వాత పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగితే ఇడ్లీలు కానీ దోశలు కానీ బాగా వస్తాయి. ఇలా ఫర్మెంట్ బాగా అయినట్లయితే బాగా వస్తాయి. పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక స్టాండ్ పెట్టుకొని ఈ స్టాండ్ మీద తడి చేసిన కర్చీఫ్ను వేసుకొని ఇడ్లీ పాత్ర లేకుండా ఇడ్లీలు చేస్తున్నాం కాబట్టి ఇలా చేస్తున్నాము. మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గరిటె సహాయంతో దీని మీద ఇలా
2 గరిటెల వరకు పోసుకోండి. దీని మీద మూత పెట్టి ఉడికించుకుందాం. ఆవిరి మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. నా ఛానల్లో జొన్న రవ్వ ఇడ్లీలు, రాగి రవ్వ ఇడ్లీలు ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. చూడండి, మూత తీసి చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలా చెక్ చేసుకోండి. చూడండి, కత్తికి ఏమాత్రం అంటుకోకుంటుంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇలా కత్తికి అంటుకున్నట్లయితే మరొక 5 నిమిషాలు పెట్టి ఆవిరి మీద ఉడికించుకోండి. దీన్ని ఇలా తీసుకోండి. చూడండి, ఇడ్లీ పాత్ర లేకపోయినా ఎంత బాగా చేసుకున్నామో. దీన్ని టమాటా పచ్చడితో కానీ, కొబ్బరి పచ్చడితో కానీ, సాంబార్తో కానీ సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. Thank you for watching.